మొన్న అఖండ సినిమాకి ఆ, తమ్ముడు విమల్ థియేటర్కి వెళ్ళాను. మీరు విమల్కి వెళ్ళారా? నేను శ్రీరాములకి నేను వెళ్ళాను. శ్రీరాములకి వెళ్ళాను. నేనైతే కొద్దిసేపటికి చూసుకుంటే నేను సీట్లో ఇలా కూర్చొని ఉన్నా, ఇలా ఉన్నా, అందరూ ఉన్నారు. అసలు నేను మర్చిపోయాను. కానీ నిజంగా ఒక తెలుగు సూపర్ మ్యాన్ హీరో. నేను అదే చెప్పా, 65 ఒక సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, హీ మ్యాన్, నో ఓన్లీ అఖండ మ్యాన్. బాలయ్య విడిగా మేము కలిసినప్పుడు ఇంటర్వ్యూలు చేసుకున్నప్పుడు ఆ ఉండే హుషారు నాకు భలే తెలుసు. అవును, చిన్న పిల్లోడితో చిన్న పిల్లోడు అసలు ఎంత క్యూట్ ఉంటుందంటే బాలయ్యతో. అరే అసలు ఆడెవడు ఏంటి అసలు ఏం ఉండదు. కానీ 2007-8 టైంలో రిలీజ్ అయిన సినిమా ఒక్కసారిగా బాలయ్య డిక్షన్ మారిపోయింది. అవును, కరెక్ట్గా 3 ఏళ్ల తర్వాత లెజెండ్ వచ్చింది. లెజెండ్. అరే ఇట్లా బాలయ్యని ఇలా చూపించవచ్చా అనిపించింది. అఖండాకైతే ఇంక అసలుకి ఏంట్రా అసలుకి ఏం చెప్తున్నాడు అనిపించింది. ప్రకృతితో యుద్ధాలు వద్దంటాడు. అసలు ఆయన చెప్పిందంతా నిజమే కదా అనిపిస్తుంది. అఖండ 2లో అయితే నిజంగా మనం హైందవ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి అసలుకి ఈ హైలో మనం ఫస్ట్ క్యారెక్టర్ని మర్చిపోతాం. డ్రగ్స్ గురించి మాట్లాడాడు. ఎంత గొప్పగా మాట్లాడాడు. మీ పిల్లలు ఏమైపోతున్నారు, మీ పిల్లల భవిష్యత్తు, చాక్లెట్లు పెట్టి పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. చాలా మంచి పాయింట్స్, మంచి పాయింట్స్. ఇలా చెప్పుకుంటూ పోతే అఖండ 2లో ఒక 20 పాయింట్స్, 20 బ్యూటిఫుల్ టాపిక్స్. అసలు ఇంత పెద్ద కమర్షియల్ సినిమాలో అఖండ తాండవం లాంటి హైయెస్ట్ కమర్షియల్ సినిమాలో బోయపాటి బాలయ్య బాబు గారి అంత కాంబినేషన్లో వాళ్ళు ఏదో కమర్షియల్గా ఏదో కట్ చెప్పేద్దాం, లవ్ స్టోరీ వేసుకుందాం అని కాకుండా ప్యూర్ అసలు సెకండ్ హాఫ్లో అయితే మీకు ఇంకా పాటలు వీటితో సంబంధమే లేదు కదా. కంప్లీట్లీ ఒక హైందవ ధర్మం ఏంటి, హిందుత్వం గురించి వాళ్ళు టచ్ చేసిన బేస్. నీకు అసలుకి బాలకృష్ణ వస్త్రాలు అనగానే నాకు ఆ మంచుతోని బాలేబాబు ఇలా నించనుండి మొత్తం ఐస్ బ్రేక్ అవుతా ఉంటే అంటే థాట్. అవును, స్టార్టింగ్ లో చూపిస్తారు బాలయ్య ఇంటర్వెల్ వస్తాడు. అవును, మైండ్ బ్లోయింగ్ కదా అసలు ఆ షార్ట్స్. ఒక సినిమా థియేటర్లో చాలా కాలం తర్వాత ఆ డివైన్ ఫీలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చింది నాకు. అసలు మా బాలయ్యలో ఎగిరినప్పుడు వెనకాల సీజీలో హనుమంతుడు వస్తాడు. ఏం ఫీలింగ్ అన్న, గూస్ బంప్స్. అసలు అమ్మ క్యారెక్టర్ ఏం కథ చెప్పాడు, ఏం కథ దీనమ్మ. నిజంగా ఆ సినిమాలో అన్నీ ఒక ఎత్తు. ఆ మదర్ ఎమోషన్, మదర్ ఆత్మ లేవటం, శివుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్